ఈరోజు గద్వాల్లో ఉన్నాను. వీరపురం పుట్టంపల్లి మధ్యలో ఉన్నాను. ఇక్కడ వచ్చేసి మా పొలంలో వర్షం పడిందని చెప్పుకోవచ్చు. చాలా చక్కగా చెట్ల పైన పడింది. చెట్లు హ్యాపీగా ఉంటాయి. కొద్దిగా ఎక్కువ పడకుండా ఉంటే మంచిది. చాలా ఇప్పుడే వర్షం ఎక్కువగా పడింది. చాలా వరకు వేరే చేన్లకి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పత్తి కానీ లేకపోతే టమాటా కానీ ఇక్కడ మా చేన్ల దగ్గర చనిపోయినాయని చెప్పుకోవచ్చు. చెట్లు కానీ కాయలు కానీ వేస్ట్ అయిపోయాయి. చిన్న చిన్న కాయలు ఎలా అయ్యాయో మోసం పండ్లు ఇవి చాలా చక్కగా అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ వాటర్ ఎలా ఉంది చూడండి చెట్ల పైన. మార్నింగ్ ఇది మీరు ఆ బిల్డింగ్ కనపడేది గురుకుల స్కూలు. ఆ గురుకుల స్కూల్ పక్కనే సబ్ స్టేషన్ ఉంది. కరెంట్ అనేది అక్కడనే జనరేట్ అవుతుంది. కరెంటు ఇక్కడ దగ్గర ఉండడం వల్ల సబ్ స్టేషన్ ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసి మనకు ఏదైనా పవర్ రావాలనుకుంటే కరెంటు ఇక్కడికి ఈజీగా వస్తుంది. లో వోల్టేజ్ రాకుండా. పక్కనే గురుకుల ఉంది. రెండు పక్కలనే ఉన్నాయి. అటు పోతే బీఈడి డిగ్రీ కాలేజ్ ఉంది. టీచర్లు చదువుతారు అక్కడ. టీచర్లు కావడానికి చదువుతారని చెప్పుకోవచ్చు. బీఈడి ఇక్కడ మూడు దగ్గరనే ఉన్నాయి. కొద్దిగా డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ గద్వాల్లో అని చెప్పుకోవచ్చు. కొన్ని రోజుల్లో గద్వాలకు కూడా కలుస్తుంది. ఇంత దూరం వస్తుంది అని కొందరు వ్యక్తులు చెప్పడం జరిగింది. ఎలా ఉంటుంది రేపు ఫ్యూచర్లో ఇవన్నీ వీటి వరకు వస్తాయంట. కొద్దిగా గద్వాల్ టౌన్కి కూడా దగ్గర ఈ పుట్టంపల్లి వీరాపురం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి గద్వాల్లో ఎర్రమట్టి ఎక్కువ ఉంటుంది. ఎర్రమట్టి సంబంధించిన భూమి ఉంటుంది ఎక్కువగా. ఇక్కడ మనం చూసేది కూడా ఎర్రమట్టి భూమి అని చెప్పుకోవచ్చు. ఈ ఎర్రమట్టి భూమి అనేది కొద్దిగా నీళ్ళు అనేది త్వరగా గుంజుకుంటుంది. అదే మనం నల్లమట్టి వచ్చేసి అక్కడ బురద అంటే బురదలాగా ఉంటుంది. కొద్దిగా వాటర్ అనేది కొద్దిగా అంత ఈజీగా లోపలికి పీల్చుకోలేదు. ఇక్కడ వచ్చేసి ఇంకా గద్వాల్లో ఎర్రమట్టి ఎక్కువగా ఉంది. అల్లంపూర్లో వచ్చేసి నల్ల మట్టి ఎక్కువగా ఉంది. బురద అని చెప్పుకోవచ్చు. బురదలాగా కొద్దిగా వాటర్ పడితే తీసుకోలేదు లోపలికి త్వరగా. ఎర్రమట్టి అనేది త్వరగా తీసుకుంటుంది. ఈ రెండింటికి ఏం తేడా అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. ఒక తెలిసిన కాడికి చెప్పాను. చూడండి ఇక్కడ రాళ్ళు అనేటివి పడిపోయాయి. ఇవన్నీ వేరే పొలాల్లో చూపించరు, నేను చూపిస్తున్నాను. ఇక్కడ కొద్దిగా వర్షానికి పడిపోయాయి అని చెప్పడం జరిగింది. లెక్కకు వరదలకు వర్షాలకు పడతాయంట ఇలా చేన్ల కాడ. ఇది వచ్చేసి జాలి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ జాలి పడిపోయింది. మామూలుగా మనిషి ఎక్కి దుంకడానికి ఇలా చేస్తుంటారు, కానీ ఇక్కడ వర్షానికి పడిపోయిందని చెప్పుకోవచ్చు. వాటర్ ఎక్కువ ఉండడం వల్ల. చూడండి ఎలా పడిపోయిందో. ఎంత కష్టపడి ఎంత మంది పని చేసింటారు ఈ జాలి బిగించడానికి. రైతు మాత్రం ఎన్ని జాలీలు వేసినా ప్రకృతి నుంచి రక్షించుకోలేకపోతున్నాడు. ఏ రైతైనా ఎంత పెద్ద సౌకర్యమైనా దాన్ని క్లీన్ చేపిస్తూనే ఉండాలని కంచా ఎప్పుడు బార్డర్లు చెక్ చేస్తూనే ఉండాలి. ప్రకృతి వినదు, మనం విన్నా. ఇది ఎందుకంటే ప్రకృతి అందరిది అని ఒక చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనుషులు మాత్రం మాదే పొలం మాదే భూమి అని చెప్తూ ఉంటారు. అలానే ఈడ కూడా మేము అలానే కట్టాం. ఇక్కడ వచ్చేసి ప్రకృతి జాలి చుట్టూ చెట్లు అల్లింది, తీగలు. చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఏదైనా చెట్టుకి పెయింట్ వేసారా అనేటట్టు ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి కొద్దిగా తేమ ఎక్కువ ఉండడం వల్ల ఇలా అయిందని చెప్పుకోవచ్చు. ఇది చెట్టుకి మంచిది కాదు. ఓకే, మనం చూడడానికి ఏదో కలర్ ఉంది, ఏం చెట్టు కొత్తగా మంచిగా ఉంది అని అన్నాను. కానీ మా డాడీని అడిగితే ఇది మంచిది కాదు, కొద్దిగా వాటర్ ఎక్కువ పీల్చుకోవడం వల్ల కొద్దిగా కలర్ లాగా మారిందని చెప్పుకోవచ్చు. వేరే చెట్లు చూడండి మామూలుగానే ఉన్నాయి. కొద్దిగా అక్కడక్కడ ఇవి కూడా మారాయి. ఇక్కడ ఉన్న చెట్లు ఇక్కడ అయితే మారాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా పెయింట్ వేసినట్టుగా ఉంది గ్రీన్ కలర్, కానీ దానికి ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అది మెరిసింది కాబట్టి నేను చూశాను. ఇక్కడనే అశోక చెట్లు ఉన్నాయి. అశోకుడు నాటిస్తుండే చెట్లు ఈ ప్రపంచం బాగుండాలని. అలానే ఇది అశోక చెట్లు అనే పేరుంది. ఈ చెట్లు వచ్చేసి ఎక్కడ వాడతారు? కార్పెంటరింగ్లో వాడతారు, ఏదైనా కట్టేలాగా వాడతారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అన్ని చెట్లన్నీ లేకుండా చేస్తున్నారు. ప్రతి తాళ్ళ ఇల్లులు అవుతున్నాయి. ఓకే, మన గద్వాల్లో ఓకే అని చెప్పుకోవచ్చు. ప్రకృతి పరంగా హైదరాబాద్లో చూస్తే ఎక్కడ చెట్లు ఉండవు, ఎంత దూరం పోయినా ఉండవు అని చెప్పుకోవచ్చు. అక్కడ పొలాలే ఉండవు సమంగా.
వాళ్ళు వచ్చేసి పార్క్లో గడుపుతుంటారు, ఇక్కడ వచ్చేసి పొలానికి వస్తుంటారు. రేపు ఫ్యూచర్లో గద్వాలు కూడా ఇలానే అవుతుందేమో చూడాలి.